గైస్ వెల్కమ్ బ్యాక్ టు పంకా వ్లాగ్స్. ఈరోజు మన విజయవాడలో ఏపీ ఫ్లవర్ షో అయితే జరుగుతుందండి. December 21st to 26th వరకు అయితే స్టార్ట్ జరుగుతుంది. దీని టైమింగ్ వచ్చి మార్నింగ్ 10:30 to నైట్ 9 వరకు అయితే ఓపెన్లో ఉంటుందండి. సో లోపల ఏమేమి ఫ్లవర్స్ ఏంటుంటాయి అనేది నాతో పాటు మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. సో లోపలికి వెళ్ళగానే బైక్ పార్కింగ్ అయితే హ్యూజ్ స్పేస్ అయితే ఉంది. బైక్ అండ్ కార్ పార్కింగ్ ఉంది. టికెట్ వచ్చి బైక్ అయితే 10 రూపీస్, కార్కి అయితే 30 రూపీస్ అండి. సో ఎంట్రన్స్లో అయితే ఇలా కిడ్స్కి బాగా అట్రాక్ట్ అయ్యే థింగ్స్ అయితే పెట్టారు, లైక్ షార్ప్నర్, అరేజ్ అండ్ ఇలాంటి టాయ్స్ అయితే పెట్టారు. సో ఇవి కూడా బాగున్నాయండి. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఎగ్జిబిషన్లో పెట్టినట్టే ఇక్కడ కూడా పెట్టారు కిడ్స్ని అట్రాక్ట్ చేయడానికి. సో ఇవి స్టార్టింగ్లో చూసుకొని టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోవాలండి. టికెట్ ప్రైస్ వచ్చి 20 రూపీస్ అనమాట. ఎవరికైనా సరే 20 రూపీస్. సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే మనం లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళిపోదాం. మొత్తం ఫ్లవర్స్ అయితే పెట్టారు, డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే పెట్టారు. సో నాకు వీటి గురించి అయితే పెద్దగా ఏం తెలియదండి, ఫ్లవర్స్ గురించి. బట్ మీకు తెలుస్తుంది కాబట్టి ఎవరికైనా ఫ్లవర్స్ బాగా ఇంట్రెస్ట్, ఇష్టం ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది కదా. సో వాళ్ళు ప్రత్యేకంగా చూస్తారని చెప్పి వీడియో అయితే చేయడం చేశారండి. సో డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో వీటి గురించి అయితే నాకేం తెలియదు, కానీ మీకు ఏమైనా నచ్చితే కనుక ఒకసారి వచ్చి విజిట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ పెట్టుకునే వాజెస్ ఉంటాయి కదా, బౌల్స్, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఐటమ్స్ అండి. చాలా బాగున్నాయి. మనం హ్యాంగ్ చేసుకున్నవి, మంచి డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి ఫ్లవర్ వాజెస్. సో మంచి చాలా క్యూట్గా ఉన్నాయి. అది కూడా చాలా తక్కువ ప్రైజెస్ అనమాట. ఇది చూసారు కదా రాజా రాణి వారిది. సో ఇది వచ్చి ఈచ్ వన్ ఒక రాజుగారు హెడ్ 80 రూపీస్, ఆ కింద ట్రే 100 రూపీస్, అలా ఒక్కొక్కటి కూడా చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయండి. సో చాలా బాగున్నాయి అన్నమాట. మనం ఇంట్లో డెకరేట్ టీవీ దగ్గర కానీ, లైక్ గార్డెన్లో కానీ, లేదా ఎక్కడికైనా షోకేస్గా పెట్టుకోవాలనుకుంటే చాలా బాగుంటాయి ఇలాంటివి. అండ్ చాలా లైట్ వెయిట్ అండ్ మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి. ఇవే బయట అయితే చాలా ఎక్కువ రేట్లో చూస్తున్నాం మనం, డీమార్ట్లో కానీ ఎక్కడైనా సరే కొంచెం ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ రేట్లో అయితే చూస్తున్నాం. అలాంటి క్వాలిటీయే ఇక్కడ కేవలం 100 రూపీస్, 80 రూపీస్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర. అండ్ మనం మొక్కల్లో వాటర్ వేసి కొద్దిగా వేస్టేజ్ అంతా పోతుంది కదా, ఆ పోవడానికి ఇక్కడ ప్రతి దానికి హోల్ అయితే ఉందండి. సో ఈజీగా హోల్స్ అయితే ఉన్నాయి. అండ్ దాని కింద ట్రేసు అండ్ మనం హ్యాంగ్ చేసుకునేవి అన్నీ కూడా ఉన్నాయండి. ఇంకా అంతేకాకుండా తులసి కోటలు అండి. తులసి కోటలు లైక్ మనం ఎక్కడైనా ఎంప్లాయీ అయితే కనుక ఏమైనా ట్రాన్స్ఫర్స్ అయి ఉంటే తులసి కోటలు మ్యాక్సిమం ట్రావెల్ చేయడం చాలా కష్టం కదా. సో ఇదైతే చాలా ఈజీ అండి, లైట్ వెయిట్ అనమాట తులసి కోటలు. దీంట్లో 3 కలర్స్ అయితే ఉన్నాయి అవైలబుల్గా, వైట్, క్రీమ్ కలర్ అండ్ గ్రే కలర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ చాలా ఫైబర్ వుడ్ అనమాట. ఫైబర్ చాలా బాగుంది, ప్లాస్టిక్. అండ్ లోపల వెయిట్లెస్ అనమాట. మనం ఎక్కడికైనా సరే ఈజీగా క్యారీ చేసేయచ్చు ఇలాంటివి. సో చాలా బాగున్నాయి. అండ్ మనం పసుపు ఇలాంటివి ఏమైనా పెట్టినా సరే వైప్స్తో తుడిస్తే ఈజీగా క్లియర్ అయిపోతాయి అనమాట. మళ్ళీ మనం నీట్గా పెట్టుకోవచ్చు, ఎలా కావాలంటే అలా డిజైన్ అయితే చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది ఇదైతే. అండ్ ఇలాంటివే చాలా ఉన్నాయండి. ఇది 1500, 1200 ఆ రేంజ్లోనే. చిన్నదైతే కనుక 1000 రూపీస్లో అయితే ఉందండి. ఇంకా ఎక్కువగా బల్క్గా తీసుకుంటే కనుక ఇంకా వీళ్ళు డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తారంటే. ఇంక ఈ కార్డ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయంట. సో ఇక్కడే కాకుండా మనం బయట ఏమైనా షాప్, మన ఓన్గా షాప్ పెట్టుకోవాలన్నా సరే వీళ్ళు హోల్సేల్గా అయితే ప్రొవైడ్ చేస్తారంటండి. అండ్ మనం ఈ డీమార్ట్స్లో వాటిల్లో మాప్ స్టిక్స్ అండ్ ఇలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ ఈ కార్డ్లో ఉన్నవన్నీ కూడా డీమార్ట్స్కి, రిలయన్స్ మార్ట్స్కి వీళ్ళే సప్లై చేస్తారంటండి. ఓల్ ఓవర్ ఏపీ మొత్తాన వీళ్ళే సప్లై చేస్తారంటే, అది కూడా హోల్సేల్ రేట్లో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి కార్డ్ మీద నెంబర్ ఉంది, ఆయన అయితే కాంటాక్ట్ చేయండి. ఇంకా మనం మ్యారేజెస్ వాటిలో చూస్తాం కదా స్టాండ్స్, ఈ స్టాండ్స్ కూడా 1500 అరౌండ్ 2000 రేంజ్లో అయితే వచ్చేస్తున్నాయి. సో ఎవరైనా ఈవెంట్ మేనేజ్మెంట్ అలాంటి వాళ్ళు కూడా ఉన్నా సరే ఈజీగా మంచి డెకరేటివ్ ఐటమ్స్ అయితే తీసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ప్లాంట్స్కి సంబంధించిన మెడిసిన్స్ అండి. ఒకవేళ దోమలు, పురుగులు ఏమైనా ఉంటే కనుక ఇవి వేస్తే పోతాయంటనమాట. ఇంకా కొన్ని మొక్కలకి ఎదుగుదల అనేది చాలా తక్కువ ఉంటుంది కదా, దానికి సంబంధించింది కూడా వేరే మెడిసిన్ అయితే ఉందండి ఇందులో. అవి కూడా మంచి రేట్లోనే ఉన్నాయి. ఒకవేళ ఏమైనా ఎదుగుదల లేని మొక్కలు ఉంటాయి కదా, ఇవి వేస్తే చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయంట. మంచి మెడిసిన్ అనమాట. ఇంకా అలాగే మట్టి. అండ్ వీళ్ళ దగ్గర అన్నీ
అన్నీ ఆర్గానిక్ రైస్ అన్నీ ఉన్నాయండి. ఈ నల్ల బియ్యం ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా సూపర్ అనమాట. నెంబర్ 1 ఇది ఏంటంటే మనం కొద్దిగా ఫ్రై చేసి దాన్ని మిక్సీ పౌడర్ కొద్దిగా నూకలాగా మిక్సీ చేసుకొని మనం రాగి జావలా కాసుకొని నైట్ కానీ మార్నింగ్ కానీ మన ఇష్టం అనమాట. నైట్ కానీ మార్నింగ్ కానీ ఒక్క గ్లాస్ తాగితే 1 మంత్లో 4 kgs అనేది మనం లాస్ అవ్వచ్చు అంటండి. కానీ నైట్ మార్నింగ్ అనేది కంపల్సరీ ఏదో ఒక టైంలో అయితే మనం తీసుకోవాలంట. ఖచ్చితంగా 1 మంత్లో 4 kgs అనేది లాస్ అయితే ఉంటుందంటండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి. అండ్ చాలా హెల్దీ కూడా. అండ్ ఇంకా వీళ్ళ దగ్గర అన్ని ఆర్గానిక్ ఐటమ్సే ఉన్నాయి. ఒకవేళ మీరు ఇక్కడే కాకుండా బయట కూడా తీసుకోవాలనుకుంటే కనుక వీళ్ళది విజిటింగ్ కార్డ్ అయితే ఉంది. దాని మీద వాళ్ళ నెంబర్ అయితే ఉందండి. మీరు బల్క్గా తీసుకున్న దాని ప్రైస్ అనేది వీళ్ళు డిస్కౌంట్ అయితే ఇస్తారు. అండ్ చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా. ఇంకా అలాగే తేనె కూడా ఉంది. 1/2 లీటర్ వచ్చి 400 రూపీస్ అండ్ 250 ml వచ్చి 1/2 లీటర్ వచ్చి 200 రూపీస్ అనమాట. ఇదిగోండి ఈ ఉషా రాణి గారి నెంబర్ అనమాట. సో ఏమైనా కాంటాక్ట్ చేస్తే మనకి చాలా తక్కువ ప్రైజెస్లో మంచి హెల్దీ ఐటమ్స్ అయితే దొరకవచ్చు. అండ్ ఇంకా అలాగే పిడకలని చాలా ఆర్గానిక్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర చాలానే ఉన్నాయి. సో ఈ పిడకలు కూడా ప్యాకింగ్ చేసేసారండి. 50 రూపీస్ అంట. మనం ఎక్కువ భోగి మంటల వాటిలో రానన్న సంక్రాంతి ఫెస్టివల్కి యూజ్ చేయొచ్చు కదా. అండ్ ఈ కూరగాయలు విత్తనాలండి 12 రకాల కూరగాయలు ఇందులో ఉన్నాయంటండి. కేవలం 100 రూపీసే. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ అంకుల్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇదైతే బాడీ వాష్ అంట. బాడీ వాష్ అండ్ మాయిశ్చరైజరు ఆవు బటర్ మిల్క్తో తయారు చేశారంటండి. ఇది న్యూ బోర్న్ బేబీస్ నుంచి ఎవరైనా వాడచ్చంట. చాలా మనకి బాడీకి చాలా షైనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్గా చాలా బాగుంటుంది అనమాట. బేసిక్గా మనం మేగడ రాసుకుంటేనే చాలా మంచిది అంటారు. ఇలాంటివి యూజ్ చేస్తే ఇంకా బాగుంటాయి అనమాట. అండ్ ఈ న్యాచురల్ షాంపూ ఉసిరి షీకాయ అండ్ తులసాకులు ఇవన్నీ మిక్స్ చేసి వాళ్ళు తయారు చేసిన షాంపూ అంటండి. ఇది ఈజీగా 6 months వరకు యూజ్ చేసుకోవచ్చు అంట. అండ్ అందులోనే పెద్ద బాటిల్ చిన్న బాటిల్ ఉంది. పెద్ద బాటిల్ అయితే 400, చిన్న బాటిల్ అయితే 200 రూపీస్ అంటండి. అండ్ ఈ డ్రాప్ ఆయిల్ ఇది పెయిన్ రిలీఫ్ ఆయిల్ అంటండి. మనకి ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అక్కడ కొద్ది డ్రాప్ వేసుకొని మసాజ్ చేస్తే ఒక 1/2 అవర్లో రిలీఫ్ అనేది ఇచ్చేస్తుందంట. అండ్ ఇలాగే న్యాచురల్ స్కిన్ మాయిశ్చరైజర్స్ కూడా ఉన్నాయి. అండ్ స్కిన్ గ్లో సీరమ్స్ కూడా ఉన్నాయండి. ఈ సీరం యూజ్ చేస్తే మనకి గ్లాసీ స్కిన్ అనేది వస్తుందంట. వితిన్ 1.5 monthలోనే మనకి రిజల్ట్ అయితే చూపించేస్తుంది అంటండి. చాలామంది యూజ్ చేశారంటే ఇవన్నీ న్యాచురల్, ఎటువంటి కెమికల్ లేని ప్రొడక్ట్స్ అనమాట. చాలా న్యాచురల్గా క్లియర్ అయిపోయే కెమికల్ ప్రొడక్ట్స్ ఇవి. అండ్ ఇది వచ్చి చిన్న డ్రాప్ అండి. అమృతం అంట. ఇది టేస్ట్ చేస్తే ఒక్క డ్రాప్ అండి. టేస్ట్ చేస్తే మొత్తం ఒక మింట్ ఫ్లేవర్లో అయితే వచ్చింది. దగ్గు జలుబు ఉన్న వాళ్ళకైతే చాలా వితిన్ సెకండ్స్లో రిలీఫ్ అయితే వస్తుందండి. అండ్ నాకైతే ప్రజెంట్ ఎటువంటి దగ్గు జలుబు లేదు కాబట్టి కొంచెం ఘాటుగా అనిపించింది. దగ్గు జలుబు ఉన్న వాళ్ళకైతే చాలా రిలీఫ్ ఇస్తుందండి. ఇది డైలీ ఒక 2 times వాడితే ఈజీగా సెట్ అయిపోయిందంట. అండ్ అలాగే డిష్ వాషర్ అండి. మనకి ఎంత జిడ్డున్నా సరే ఇది ఈజీగా పోయిద్దంటండి డిష్. అండ్ వాళ్ళు ప్రత్యేకంగా వెన్న రాసి వెన్న మీద బాగా తోమి చూసారంట. సో బాగా క్లియర్ అయిపోయింది. ఇంకా అవన్నీ కూడా ఆకుకూరల విత్తనాలండి. చుక్కాకు, పాలాకు అండ్ కోయా ఆకు, ఇంకా ఎర్ర తోటకూర అని ఇలాంటివన్నీ ఆకుకూరలు అండ్ టమాటా విత్తనాలు అనమాట. ఈ విత్తనాలే కాకుండా వీళ్ళ దగ్గర మొక్కలు కూడా ఉన్నాయి. విత్ రూట్స్తో మొక్కలు ఉన్నాయి. ఇవి కావాలంటే ఒక్కొక్కటి 10 రూపాయలని మనం తీసుకొని వెళ్ళి ఈజీగా నాటేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా వద్దు అనుకుంటే మనకి మట్టి పెట్టుకుంటాం కదా, ఆ మట్టిలో తీసుకెళ్ళి పెడితే ఒక వితిన్ 1.5 monthలోనే మీకు చిగురు అనేది బాగా వస్తుందంట. అండ్ ఇవన్నీ కూడా గ్లాస్ ఐటమ్స్ అండి. గ్లాస్ ఫ్లవర్ వాజెస్ అనమాట. ఈ పిల్లలు ఉన్న చోట అయితే కొద్దిగా కష్టం. మామూలుగా మనకి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కనుక షాప్స్ దగ్గర వాటిలో పెట్టుకోవచ్చు. అండ్ వీళ్ళు కూడా కొద్దిగా హోల్సేల్ ప్రైజెస్లోనే ఇస్తారంటండి. చాలా బాగున్నాయి కలెక్షన్స్ వీళ్ళ దగ్గర కూడా. అండ్ వీళ్ళ దగ్గర ఫ్లవర్స్ కలెక్షన్స్ అయితే ఇంకెవ్వరి దగ్గర ఉండవన్నమాట. అంత ఎక్కువగా ఉన్నాయి. ఇది లేదు అన్న మాటే లేదు. అన్ని మొక్కలు ఉన్నాయి. మీకు ఏం కావాలన్నా సరే వీళ్ళని అడిగితే వీళ్ళు చూపిస్తారు. లేదు అనుకుంటే మనకి కావాలన్నా సరే వీళ్ళు తెప్పిస్తారంటండి. మాకు ఇలాంటి మొక్క కావాలి అనుకుని వీళ్ళని అడిగితే వితిన్ ఒక 2-3 daysలోనే వీళ్ళు అవైలబుల్ చేస్తారంట. సో ఎవరికైతే బాగా గార్డెనింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళైతే ఒకసారి వీళ్ళని విజిట్ చేసేయండి.
డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి. అవి ఏంటో నిజంగా నాకైతే తెలీదు. అండ్ ఈ మన ఇంటి బయట ఇవి వేసుకుంటాం కదా, అలాంటి డెకరేట్కి వాటికి అవి కూడా ఉన్నాయి. అండ్ ఇవి అయితే టబ్లో పెడితే 1కి 2, 3 అలా ఈజీగా పెరిగిపోతాయి కదా, అలాంటి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం హోటల్స్లో వాటిలో చూస్తాం కదా, సో అలాంటి మొక్కలు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ విత్తనాలండి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ రకరకాల ఆకుకూరలు అన్ని విత్తనాలు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో ప్యాకెట్స్ వైజ్గా ఉన్నాయి, మీకు ఈజీగా తీసుకొని వెళ్ళి మట్టిలో పాతి పెడితే విత్ ఇన్ 1 or 2 monthsకి మనకి మంచిగా రెడీ అవుతాయండి. ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏదైతే అది తీసుకొచ్చి. అండ్ వాటికి సంబంధించిన యాక్సెసరీస్, వాటర్ కానీ లేదా మట్టి తవ్వడానికి, చెట్లు కోయడానికి ఆ యాక్సెసరీస్ అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయండి. సో అవి కూడా ఇది ఒకటి లేదు అన్న మా కట్టర్స్ కానీ అన్నీ ఉన్నాయి, మందు జల్లేవి కూడా ఉన్నాయండి ఐటమ్స్. సో ఎవరికైనా కావాలంటే ఒకసారి విజిట్ చేసేయండి వీళ్ళని. సో ప్రైజెస్ అడగడానికి మాత్రం అక్కడ ఎవరు కనిపించలేదు ప్రస్తుతానికి, సో అందుకే నేను ప్రైజెస్ అయితే చెప్పలేకపోతున్నాను. సో నెక్స్ట్ ఇంకో దానికైతే వెళ్ళిపోదాం. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి, మొత్తం గుట్లగా చాలా నిండుగా ఉన్నాయి ఫ్లవర్స్. అండ్ వీటి ప్రైస్ వచ్చి చిన్నదైతే కనుక 700, పెద్దదైతే 1500 రూపీస్ అంటండి. ఇందులో రకరకాల కలర్స్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి, అవి కూడా చిగురు రానివి కూడా ఉన్నాయండి. సో మనం ఏదైతే అవి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వుడెన్ థింగ్స్ అనమాట, చాలా రకాలు ఉన్నాయండి. వుడెన్ థింగ్స్ పూరీలు చేసుకునేవి, చపాతీలు చేసుకునేవి, అండ్ మనం బట్టలు ఒకప్పుడు కర్రతో బాతుతారు కదా బట్టలు, అలాంటి కర్రలు ఉన్నాయి. అండ్ పిల్లలు ఆడుకునేవి గిలక్కాయలని అవి అన్నీ ఉన్నాయి. ఇంకా పెన్ స్టాండ్లు, వావ్ వీళ్ళ దగ్గర వుడెన్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. మనం ఈ మ్యాక్సిమం ఎగ్జిబిషన్లో చూస్తాం కానీ ఇన్ని కలెక్షన్స్ అయితే మనం ఎక్కడ చూసుండము. సో చాలా ఉన్నాయి. అండ్ బాక్సెస్, పెద్ద బాక్సెస్, మనం ఏమైనా స్పెషల్ ఐటమ్స్ అన్నీ దాచుకుంటాం కదా, అలాంటివి కూడా వుడెన్ బాక్సెస్ అయితే ఉన్నాయి. అండ్ డెకరేషన్ ఫ్లవర్ వైజెస్ అన్నీ కూడా వుడెన్ అయితే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వీళ్ళ దగ్గర హాట్ ప్యాక్ అండ్ ఐస్ ప్యాక్ పెట్టుకునేవి ఉన్నాయి. ఇది 200 చెప్తున్నారు, మనం బేరం ఆడితే 150 ఆ రేంజ్లోనే ఇస్తారంట. అండ్ దోమలు రాకుండా కర్పూరం, ఎలక్ట్రిక్ కర్పూరంది, అండ్ వాటర్ పీల్చిన మ్యాట్స్, ఇది 200 రూపీసే చెప్పారండి. 180 రూపీస్కి ఇస్తారంట. మనం కొంచెం బార్గెన్ చేసి ఇది కూడా 150 రూపీస్కి ఇవ్వచ్చు. అండ్ వీళ్ళ దగ్గర రాగి రాగి చిప్స్ అనమాట, మనం ఫ్రై చేసుకోవచ్చు. హెల్దీగా తినాలి అనుకుంటే ఇవి తీసుకోవచ్చు. నాకు టేస్ట్కి అయితే ఇచ్చారు, పెద్ద టేస్ట్ ఏమి అనిపించలేదు కానీ మరి హెల్దీ అన్నాక ఎప్పుడు టేస్ట్ అయితే ఉండవు కదా, బట్ ఏమైనా స్నాక్స్గా తినాలనుకుంటే తినచ్చు. ఈ పసుపు వచ్చి నల్ల పసుపు అంటండి, ఇది 3 సంవత్సరాలకు ఒకసారి పంట వస్తుంది అంటండి. సో చాలా ఘాటుగా ఉంది, చాలా పవర్ఫుల్, మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ పసుపు. ఈ కొమ్మలు వచ్చి ఆ పసుపు కొమ్మలు ఉంటాయండి, ఆ పసుపుకు సంబంధించిన కొమ్మలు అంటాయి. ఈ కొమ్మలు కావాలన్నా సరే మనం తీసుకోవచ్చు, బట్ ఇది చాలా ప్రాసెస్ అంటండి. దీన్ని ఉడకబెట్టి ఎండబెట్టి మళ్ళీ అదంతా తీసి పొడి కొట్టి ఎంత ప్రాసెస్ వద్దనుకుంటే ఆ పొడి ఈజీగా తీసుకోవచ్చు. కిలో వచ్చి 1000 రూపాయలు అంటండి ఆ పసుపు. అండ్ ఇవన్నీ కూడా వుడెన్ ఐటమ్స్ అండి, గ్లాస్, మొత్తం గ్లాస్ డెకరేషన్ ఐటమ్స్ అనమాట, మొత్తం ప్యూర్ పెంగానీ ఐటమ్స్. అండ్ స్టాండ్స్ కూడా ఉన్నాయి, విత్ స్టాండ్స్ కూడా ఉన్నాయండి. మనం బాల్కనీలో వాటిల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా హెల్దీ స్నాక్ ఐటమ్స్ అండి, లైక్ మొత్తం మల్టీగ్రెయిన్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. సో ఇది ఒక్క ప్యాకెట్ తీసుకొని మనం ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి పెడితే మంచి హెల్దీ స్నాక్ అయితే వాళ్ళకి పెట్టిన వాళ్ళం అవుతాము. సో ఇందులో అన్ని ధాన్యాలు ఉన్నాయండి, సన్ఫ్లవరు, పంప్కిన్ సీడ్స్, అన్ని సీడ్స్ అయితే ఉన్నాయి. మొత్తం 5 సీడ్స్ అయితే మిక్స్ చేసి ఉన్నవి ఉన్నాయి. ఇక్కడ బోర్డు మీద పెట్టారు చూడండి, ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఉన్నాయి. ఇంకా వాటి వల్ల వచ్చే యూజెస్ కూడా వీళ్ళు రాయడం జరిగింది. అండ్ చూసారు కదా, వాటికి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ పెట్టారు. సో మొత్తం ఇవన్నీ చూసారు కదండి. సో ఎక్కడితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ అయిపోయిందండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.